నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఘనంగా సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తులు భారీగా ప్రదక్షిణ తరలివచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అసెంబ్లీ ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారు నాగబాబు విమర్శనాస్త్రాలు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కనిపిస్తుందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తీతీదే ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి మంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువైన విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశి నాడు లక్షల మంది భక్తులు సింహాచల పుణ్యక్షేత్రానికి వస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కొండ దిగువన తొలి పావంచ వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరింది. గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో, ఏ రకమైనటువంటి ఇతరమైనటువంటి వ్యావృత్తులు లేకుండా నామ సంకీర్తనం చేస్తూ, మంత్రానుష్ఠానం చేస్తూ, స్వామిని సంకీర్తనం చేస్తూ ప్రదక్షిణం చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకోండి. ఈ స్వామివారి యొక్క నమూనా రథంతో పాటు మీరు కూడా తిరిగినట్టయితే స్వామితో పాటు కూడి స్వామిని సంకీర్తనం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి సౌరభాలతో స్వామిని అర్చించిన వాళ్ళం అవుతాం. ఈ ప్రదక్షిణం వలన ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి సత్సంతానం లభిస్తుంది. అలాగే చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని మనకి విశ్వాసం. అంచేత సింహగిరి ప్రదక్షిణం చేయండి. 3 మార్లు ఈ ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణం చేస్తే ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఆ పెద్దల మాట. అందుచేత స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. ఆధ్యాత్మికమైనటువంటి నామ సంకీర్తనంతో ఈ వాతావరణం అంతా ఇనుమడించేటట్టుగా మీరందరూ దానికి ఉద్యుక్తులయ్యి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి. వైసీపీ అధినేత జగన్ నిన్న వీనుకొండలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. రషీద్ హత్య, ఇతర ఘటనలతో ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ఈ సంగతి దేశమంతా తెలియజేసేందుకే తాము ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని జగన్ ప్రకటించడాన్ని నాగబాబు తప్పుపట్టారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా ఆ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలపడం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగనన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు? ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెల కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానాకి గండి కొట్టి
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. ఇవాళ కూడా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎగువన కూడా వర్షాలు కురుస్తుండటంతో శబరి నదితో పాటు పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీ, ఒడిశా మధ్య ఉన్న 316 జాతీయ రహదారిపై పలుచోట్ల గన్లు పడ్డాయి. చింతూరు, కల్లేరు గ్రామాల మధ్య గన్లు పడడంతో ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత అధికారులను అప్రమత్తం చేశారు. వైకాపా పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఏపీ భాజపా అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హితవు పలికారు. ప్రధానికి లేఖ రాసే ముందు 5 ఏళ్ల వైకాపా పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు జగన్కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించలేదన్న మాజీ మంత్రి ఫెర్ని నాని, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలను పురంధేశ్వరి తప్పుబట్టారు. బిడ్డని తన అక్క మీద ఎవరో దౌర్జన్యంగా మీదకు వస్తున్నారని చెప్పి అడ్డు తగిలితే ఆ బిడ్డని కాళ్ళు చేతులు కట్టి నోట్లో కాగితాలు కుక్కి పెట్రోలు, కెరసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. అప్పుడు ఏమాత్రం కూడా స్పందించలేదు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో డాక్టర్ సుధాకర్ గారు వారు గళం విప్పారు అని చెప్పి, అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ ఇదంతా కొరత ఉన్నది అని చెప్పి కేవలం గళం విప్పి ప్రశ్నించారు అని చెప్పి వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. చివరికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అభ్యర్థులు వారి నామినేషన్ ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి చేతిలో ఉన్నటువంటి నామినేషన్ పత్రాలు వైఎస్ఆర్సీపీ నాయకులు లాగేసి చించేసి మరి కత్తులతో సైతం నెల్లూరులో భారతీయ జనతా పార్టీ ఒక మహిళా కార్యకర్త మీద కత్తితో దాడి చేసి ఆవిడ్ని కూడా గాయపరిచినటువంటి విషయం ప్రజలు ఇంకా కూడా మర్చిపోలేదు. కనుక లేఖ రాయటం కాదు, ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని రాసినటువంటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ నేను ప్రజలకి తెలియజేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్ధి జరుగుతున్నది అని అన్నా కేంద్ర ప్రభుత్వ సహాయం లేనిదే ఇవాళ జరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. మరి నిన్న మొన్న కూడా మెట్టెక్ మ్యాన్గా పేరుగాంచినటువంటి జితేంద్ర సింగ్ గారు వారు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటండి, ఇట్లాగ వారు మెట్టెక్ పార్క్ పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నాకు ఎటువంటి సహకారం రానటువంటి సందర్భంలో 2023వ సంవత్సరంలో అసలు నా పేరు తొలగించేశారు. కానీ నితిన్ గడ్కరీ గారు ముందుకు వచ్చి వారు రోడ్లు కానీ ఇతరత్ర మౌలిక వస్తువుల మీద దృష్టి కేంద్రీకరించి వారు సహకారం అందించినటువంటి సందర్భంలోనే మేము మెట్టెక్ పార్క్ని కూడా మేము చేయగలిగామని చెప్పి వారు చెప్పారు. అంటే దీని ద్వారా సుస్పష్టంగా అర్థమయ్యేటువంటి విషయం, రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చింది అనేటువంటి విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో అభివృద్ధి ఇప్పటి వరకు జరిగినటువంటి దాఖలాలు లేవు. కనుక ఈ రకమైనటువంటి పసలేని విమర్శ చేసేటువంటి వారు ఒక్కసారి ఆలోచించాలి. అన్ని విధాలా కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ ఉన్నది. ఏ విషయం మీద వెళ్ళారు, ఏ విషయం మీద వాళ్ళు సహకారం నిరాకరించారు అనేది పేర్ని నాన్నగారు విపులంగా చెప్పాలి కదా. చాలా హేయమైనటువంటి చర్య అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఈ పోర్న్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఈజీ యాక్సెస్ టు సోషల్ మీడియా కావచ్చు, దానివలన ఒక రకంగా బిడ్డలు కొంచెం
తప్పుగా వారు ప్రభావితం అవుతున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి విజ్ఞప్తి ఇటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. ఈ సోషల్ మీడియాని ఎలా మనం ఒక రకంగా దాని మీద ఒక పర్యవేక్షణ పెట్టవచ్చు, మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించి మాట్లాడారు. 45 రోజుల టీడీపీ పాలనలో 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయన్నారు. టీడీపీ వేధింపులు భరించలేక 36 మంది ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్ళు 506 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. ఇవి కాకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు. ఇక్కడికి రాకముందు మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, షాపులను కాల్చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో శనివారం మీడియాతో మాట్లాడారు. రషీద్ హత్యను మాజీ సీఎం జగన్ రాజకీయాలకు ఉపయోగించుకునేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. రషీద్ హత్య తమ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. పరిపాలనకు అర్హత లేని వ్యక్తి జగన్ అని అన్నారు. పరిపాలన ప్రారంభమై నెలన్నర గడవక ముందే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేస్తుండడం చూస్తుంటే పాకాన పడినది అని అనిపిస్తూ ఉంది. జనం ఇచ్చిన కోలుకోలేని తేరుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన అవాండాలు వేస్తూ ఉన్నాడు. శాంతి భద్రతల సమస్య ఉందని ఒక అసత్య ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లే కుట్రలకు తెరదీశాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100ల మంది టీడీపీ నాయకులను, ప్రజలను, మేధావులను, ముఖ్యంగా దళితులను, మైనార్టీలను, బీసీలను వైసీపీ గుండాలు ఊచపోత కోశారు. ఏ ఒక్కరోజైనా శాంతి భద్రతల గురించి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడా అని నేను అడుగుతా ఉన్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ని జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది అన్నాడు.
మరి ఎందుకు స్పందించలేదు? ఒక చంద్రయ్య దారుణ హత్య కానీ, నందం సుబ్బయ్య దారుణ హత్య కానీ, అంటే బీసీలను అతి కిరాతకంగా వైసీపీ గుండాలు హత్య చేస్తే ముఖ్యమంత్రి హోదాలో ఒక్క రోజైనా కనీసం స్పందించలేదు. మరి ఈరోజు రషీద్ హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. రషీద్ హత్యకు తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? రషీదు జిలాను అనే ఇద్దరు మైనార్టీ తెగలకు సంబంధించిన వ్యక్తులు ఒకే వ్యక్తి నాయకత్వంలో పనిచేశారు, వైసీపీ నాయకులుగా చలామణి అయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.